ఈ జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే అప్పుడు మేము ఏ విధంగా అయితే హేళన చేశామో ఇప్పుడు మమ్మల్ని కూడా అదే విధంగా హేళన చేయడానికి మాత్రమే వాళ్ళు అసెంబ్లీకి రమ్మంటున్నారు. సో అందుకోసమే కక్ష తీర్చుకోవడానికే రమ్మంటున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తలంచినట్టున్నారు. అందుకే అసెంబ్లీకి రావాలంటేనే భయపడుతున్నారు. ఆయన మాత్రమే కాదు, ఆయన ఎమ్మెల్యేలు కూడా రావడానికి మొగ్గు చూపడం లేదు. ఇక ఇదే తరహాలో అసెంబ్లీ సమావేశాలకి ఎవరైతే రారో వాళ్ళని బహిష్కరించే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే మళ్ళీ ఉప ఎన్నికలు రావచ్చు అని కూడా అంటున్నారు. ఇక స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణంరాజు ఇద్దరు కూడా జగన్ యొక్క ఎమ్మెల్యేలకు కూడా చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. సో ఎవరైతే అసెంబ్లీలకు రారో వాళ్ళని బహిష్కరిస్తాము అన్న రీతిలో మాట్లాడడం కూడా జరిగింది. మరి ఈ విధంగా చూసుకుంటే వారిపై వేటు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అతి తొందరలోనే అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయి. మరి ఈ సమావేశాలకు ఈ మాట తీరుగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా, ఆ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వస్తారా, లేదంటే వాళ్ళపై అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా వెయిట్ చేసి చూడాల్సిందే.